ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం ఎలా ఉన్నది? చూచుటకు అందంగా ఉన్నదా? ఇది వచ్చి బ్రిటిష్ పార్లమెంట్ కట్టడము. లండన్లో ఉన్నది కదా, థేమ్స్ నది తీరములో అందముగా కట్టి ఉన్నారు. వెనుక కనిపిస్తోంది కదా ఒక క్లాక్ టవర్, బిగ్ బ్యాంగ్. ఆ శబ్దమే చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రసిద్ధిగాంచినది. ఇది చూచుటకు చూడండి, విస్తారమైన ప్రజలు వచ్చిచున్నారు. శబ్దం వినిపిస్తోందా? బిగ్ బ్యాంగ్ శబ్దం వినిపిస్తోందా? అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శబ్దమును వినుటకు ఇంపుగా ఉంటుంది. పార్లమెంటుకు ముందు నిలబడి నేను మీతో మాట్లాడుచున్నాను. సరే, ఈ దినము దేవుడు మీకు ఏ వాక్యమును ఉంచినారో తెలుసా? 89వ కీర్తన 22వ వచనము. ఏ శత్రువును అతని మీద జయమునొందడు, దోషకారులు అతని బాధించారు. దావీదుని గురించి చెప్పబడిన ఒక అద్భుతమైన మాట. ఎందుకంటే శత్రువు అతని మీద జయమునొందడు, దోషకారులు అతని బాధించాడు. మిమ్ములను గురించి దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, శత్రువు మీ మీద జయమునొందడు. శత్రువైన సాతానుడు, మన శత్రువైన సాతాను మనలను పడగొట్టాలని చూస్తున్నాడు. ఏదో ఒక విధంగా మిమ్మును పడగొట్టి బాధించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. కనుక వాని ఇరుకు మధ్య, ఇబ్బందుల మధ్య మీరు కనబడవచ్చు. దేవుడు చెబుతున్నాడు, శత్రువు నీ మీద జయము పొందలేడు, దోషకారులు నిన్ను బాధించరు. ఎందుకు దేవుడు అలా చెప్తున్నాడంటే, ఎందుకంటే నేను నీ పక్షముగా ఉన్నాను కదా. దావీదు పక్షమున అప్పుడు ప్రభువు ఉన్నందువలన గొల్యాతును జయించగలిగాడు, శత్రువుల మీద విజయం సాధించాడు. శత్రువులు చెలరేగి అతన్ని బాధించి నాశనం చెయ్యాలనుకున్నను, దేవుడు జయమునిచ్చి నడిపించారు. అదే విధముగా మిమ్మును నడిపించెదరు. మీరు ఉన్న పరిస్థితుల్లో మీకు విరోధముగా చెలరేగు శత్రువులు, పడగొట్టాలని చూచే శత్రువులు, వారికి మధ్య ప్రభువు మిమ్ములను కాపాడి నడిపించును. ఎవ్వరూ మిమ్ములను పడగొట్టలేరు, సమీపించలేరు. అయితే మీరు దావీదు వలె ఉండాలి. దావీదును గురించి ఒకే ఒక కార్యము మాత్రం చెబుతాను. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనములో దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. దావీదు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దేవుడు సాక్ష్యము ఇచ్చాను. అదేమనగా నా హృదయానుసారుడు. మీ జీవితంలో మీ హృదయానుసారులు ఎవరైనా ఉన్నారా? నాకు చాలా ఇష్టమైన వారు, నేను ఇష్టపడినది చేయుదురు, నేను ఎదురు చూసినదే చేయుదురు, నేనేం చెప్తానో దాన్నే చేస్తారు, నా ఇష్టానుసారంగా చేస్తారు అని చెప్పేటటువంటి వారెవరైనా ఉన్నారా? మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ స్నేహితుల మధ్య అలా ఉంటే మీరు చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా, వీడంటే నాకు చాలా ఇష్టము, ఈమంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను ఏమనుకుంటానో, ఏమి ఇష్టపడతానో అది చేసే ఒక మంచి ఫ్రెండు అని మీరు చెబుతారు. దావీదును గురించి దేవుడు చెబుతున్నాడు, నాకు మంచి ఫ్రెండుగా ఉన్నాడు దావీదు, నా హృదయానుసారుడు. నేను హృదయములో ఏమనుకుంటానో దాన్నతను చేయును, నాకిష్టమైనది చేస్తాడు. తనకు ఇష్టమైనది చేయుటకు తెగించడు, నాకిష్టమైనదే చేయును. అలా ప్రభువు వలన సాక్ష్యం పొందినందున ప్రభువు దావీదు పక్షమున నిలబడి శత్రువులతన్ని తాకకుండునట్లు, అతని మీద జయం పొందకుండునట్లు కాపాడాను. మీ జీవితంలో ఒక తీర్మానము చేయుడి. దేవా, మీకిష్టమైన వానిగా జీవించుటకు నన్ను సమర్పించుకుంటున్నాను, మీకిష్టానుసారమైంది చేయుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీరు దేన్ని ఇష్టపడెదరో దాన్నే నేను చేయుదును. అలాంటి ఒక జీవితమునకు నన్ను సమర్పించుకుంటున్నానని చెప్పండి. మీ మీద దేవుడు చాలా ప్రేమను ఉంచి చక్కగా నడిపించెదరు. నేను ప్రతిదినము ఈ మాటలను చెప్పి అప్పుడప్పుడు నేను ప్రార్థించుట కలదు. దేవా, మీ హృదయానుసారునిగా నన్ను మార్చుము. నేను సంపూర్ణముగా దేవుని హృదయానుసారునిగా మారానని చెప్పుట లేదు. మీ హృదయానుసారునిగా నన్ను మార్చుము. దావీదు వలె మీ హృదయమునకు తగినవానిగా ఉండాలి, మీ చిత్తమును నెరవేర్చువానిగా ఉండాలి. దానికి కృపను అనుగ్రహించుడి అని ప్రార్థించెదను. మీరలా ప్రార్థిస్తే దేవుని హృదయములో గొప్ప ఆనందం కలుగును. దేవుడు మీకు కృపను ఇచ్చును, తన చిత్తమును తెలియజేయును. దేవుడు మీ మీద ప్రేమ నుంచి శత్రువు తాకకుండా కాపాడెదరు. నా సేవా మార్గంలో ఎందరో శత్రువులు, ఈర్ష్య కలిగిన వారు, దుష్టులైన వారు చెలరేగి మాట్లాడినారు, ఒక కాలంలో వ్రాసినారు, ఇప్పుడు మాట్లాడుచున్నారు, ఏమేమో చేయుచున్నారు. అయితే ఏదియు నన్ను జయించకుండా, ఇబ్బంది పరచకుండా ప్రభువు నన్ను కాపాడి నడిపించుచున్నారు.
దానికి కారణం నన్ను దాని కొరకై సమర్పించుకుని ప్రార్థించే ప్రార్థన. మీరు సమర్పించుకుని ప్రార్థన చేయుడి, ప్రభువు కృపనిచ్చును. సమర్పించుకుంటారా? అలాగే హృదయం మీద చేపెట్టుకుని, దేవా, దావీదు వలె మీ హృదయానుసారునిగా ఉండుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీకిష్టమైన వాటన్నిటినీ చేయుటకు ఇష్టపడుతున్నాను, సమర్పించుకుంటున్నాను. నాకు సహాయం చేయుడి. మీ హృదయానుసారునిగా, హృదయానుసారురాలిగా నన్ను మార్చుడి. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.